డాక్టర్ బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్. ఈ పేరు ఒక వ్యక్తి కాదు, ఇది ఒక పోరాటం. 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లోని మహో గ్రామం, ఒక దళిత కుటుంబంలో భీమ్రావ్ అంబేద్కర్ పుట్టారు. అతడి చిన్న వయసు నుండి కులం అనే ముద్ర అతని మీద వేశారు. భీమ్రావ్ చదువుకోవడానికి స్కూలుకు వెళ్ళాడు, కానీ తరగతి గదిలో బెంచ్ మీద కూర్చోనివ్వలేదు. అతనికి ఒక మూల చోటు ఇచ్చారు. తరగతి బయట తలుపు దగ్గర నేల మీద ఒక పాత సంచి, అదే అతని సీటు. ఎందుకంటే అతడు ఒక దళితుడు. నీళ్లు తాగాలంటే అతను తాగలేడు. పై కులం పిల్లలు ఉంటే వాళ్ళలో ఎవరో ఒకరు నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగాలి. ఎవరూ లేకపోతే భీమ్రావ్ దాహంతోనే ఉండాలి. ఇది చదువు కాదు, ఇది ఒక అవమానం. పాఠాలు చెప్పే గురువు కూడా దగ్గరికి రానివ్వలేదు. నోట్స్ చెప్పినా దూరంగా నిలబడాలి. తాకితే అపవిత్రం అవుతుందని వాళ్ళకు నమ్మకం. ఒక చిన్న పిల్లవాడి మనసు ఎంత బాధపడిందో ఒక్కసారి ఆలోచిస్తే మన కళ్ళంట కన్నీళ్లు ఆగవు. ఈ అవమానాల మధ్య భీమ్రావ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను చదువుతాను, ఎంత కష్టం వచ్చినా చదువు ఆపను, చదివే నా బలం అనుకున్నాడు. ఇల్లు పేదరికం, డబ్బులు లేవు, కానీ ఆలోచనలు పెద్దవి. పట్టుదల వదల్లేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా చదువు కొనసాగించాడు. బాంబే యూనివర్సిటీలో చేరాడు. పగలు చదువు, రాత్రి కష్టపడి పని. తరువాత బరోడా మహారాజు స్కాలర్షిప్తో విదేశాలకు వెళ్ళారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో చదువుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ, అక్కడ ఒక కొత్త ప్రపంచం. అక్కడ అతన్ని ఎవ్వరూ కులం అడగలేదు, ఎవరూ దూరంగా పెట్టలేదు, అందరూ సమానమే. అప్పుడు అంబేద్కర్ అనుకున్నాడు, నా దేశంలో కూడా ఇలాగే ఉండాలి అనుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చాడు. కనీసం సమాజం మారలేదు, అలాగే ఉంది. బరోడా రాజ్యంలో ఉద్యోగం, కానీ కులం తెలిసిన తర్వాత కూర్చోవడానికి కుర్చీ లేదు, నీళ్లు ఇవ్వలేదు, ఇల్లు అద్దెకి ఇవ్వలేదు. అప్పుడు అంబేద్కర్ గ్రహించారు, వ్యక్తిగత విజయం సరిపోదు, సమాజం మారాలి అనుకున్నాడు. హక్కుల కోసం పోరాటం మొదలెట్టారు. అంబేద్కర్ కలం పట్టారు, పత్రికలు ప్రారంభించారు, ప్రసంగాలు చేశారు. మహడ్ సత్యాగ్రహం, ప్రజా చెరువు నీరు త్రాగేందుకు పోరాటం, మనుస్మృతి దహనం, అణిచివేత చట్టాలకు వ్యతిరేకంగా దళితుల విద్య, ఉద్యోగ, రాజకీయ హక్కుల కోసం ఉద్యమాలు. ఆయన పోరాటం కులానికి వ్యతిరేకం కాదు, అసమానతకు వ్యతిరేకం. దళితులకు నీటి బావులు వాడకూడదు, దేవాలయాల్లోకి వెళ్ళకూడదు, ఇవి చట్టం కాదు, అన్యాయం. మహారాష్ట్రలో మహాడ్, అక్కడ ఒక ప్రజాబావి ఉంది, కానీ దళితులకు నిషేధం. అంబేద్కర్ ముందుకు వచ్చాడు, 100 మందిని తీసుకెళ్ళాడు. అందరూ కలిసి బావి దగ్గరకు వెళ్ళారు, నీరు త్రాగారు. అది నేరం కాదు, అది వాళ్ళ హక్కు. కానీ ప్రతిస్పందన వచ్చింది, దాడులు జరిగాయి. అంబేద్కర్ను బెదిరించారు, కానీ అతను వెనక్కి తగ్గలేదు. నాసిక్లో దేవాలయ ప్రవేశ పోరాటం, కాలారాం దేవాలయం, దళితులకు నిషేధం. అంబేద్కర్ ఉద్యమం ప్రారంభించాడు. రోజుల తరబడి నిరసనలు. దేవుడికి కులం ఉండదని అతను చెప్పాడు. భారతదేశానికి రాజ్యాంగం రాయాల్సిన బాధ్యత వచ్చింది. ఆ బాధ్యతను మోసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ప్రతి పదం వెనుక నొప్పి ఉంది, అనుభవం ఉంది, న్యాయం ఉంది. అన్యాయాలకు శాశ్వత పరిష్కారం కావాలి. అందుకే రాజ్యాంగం రాయాల్సి వచ్చింది. ఆ బాధ్యత అంబేద్కర్కు ఇచ్చారు. అతను రాశాడు, అందరికీ సమానం, అందరికీ హక్కులు, కులం ఆధారంగా వివక్ష నేరం అని రాశాడు. ఇది కాగితం కాదు, ఇది రక్షణ కవచం. ఇది కేవలం చట్టం కాదు, అణగారిన కోట్ల మంది ఆశ. ఇంత పోరాటం చేసినా సమాజంలోని అగ్రవర్ణ వ్యవస్థ మారడం లేదని భావించి 1956లో అంబేద్కర్ లక్షల మందితో కలిసి బౌద్ధ ధర్మం స్వీకరించారు. అది మత మార్పుకు కాదు, మానవ గౌరవానికి చేసిన ప్రకటన.
చివరిగా 1956లో అంబేద్కర్ కన్నుమూశారు. కానీ ఆయన పోరాటం ఇక్కడితో ఆగలేదు. ఈరోజు మన హక్కులు, మన స్వేచ్ఛ, మన గౌరవం అన్నీ అంబేద్కర్ ఇచ్చినవే. చదువుకోండి, సంఘటితమవ్వండి, పోరాడండి. ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఎవరినీ ద్వేషించలేదు, కానీ అన్యాయాన్ని ఒప్పుకోలేదు. అతను కత్తి ఎత్తలేదు, కానీ కలాన్ని ఎత్తాడు. ఆ కలం నుంచే సమానత్వం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, గౌరవం వచ్చింది. ఒకప్పుడు తరగతి బయట నేలపై కూర్చున్నాడు, నీళ్లు తాగడానికి ఎదురు చూశాడు, మనిషిలా చూడబడలేదు. అలాంటి వ్యక్తే ఈరోజు దేశాన్ని నడిపే నియమాలు రాశాడు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. అన్యాయం జరిగితే మౌనం కూడా నేరమే. అందుకే అంబేద్కర్ అన్నాడు, చదువుకోండి, సంఘటితమవ్వండి, పోరాడండి. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే, తలెత్తి నడవగలుగుతున్నామంటే, మన హక్కులు అడగగలుగుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక వ్యక్తి కథ కాదు, అది అవమానాలపై గెలిచిన ఆలోచన కథ. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, చదువుతున్నాం, హక్కులు అడుగుతున్నాం అంటే దానికి మూలం అంబేద్కర్. అంబేద్కర్ ఒక పేరు కాదు, అది ఒక పోరాటం, ఒక విప్లవం. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ అంటే ఒక పేరు కాదు, ఒక పదవి కాదు. అంబేద్కర్ అంటే ధైర్యం, అంబేద్కర్ అంటే న్యాయం, అంబేద్కర్ అంటే స్వాభిమాన జీవితం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.